ఇవంతా బియ్యమే. మీకు బియ్యం అంటే వరి బియ్యం మాత్రం కళ్ళ ముందు కనిపిస్తుంది. కొర్రలు బియ్యమే, అరికలు బియ్యమే, సామలు బియ్యమే, ఊదులు బియ్యమే, అన్ని బియ్యమే. అన్ని అన్నం చేసుకోవచ్చు. రాగులు జొన్నలు అన్నం చేసుకోలేము, ఎందుకంటే దాని మీద పొట్టు ఉండదు, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అందుకే రాగులు జొన్నలు ఇంకా మిగిలాయి, ఇవన్నీ మాయమైపోయాయి. అర్థమవుతుందా? వై దీస్ ఆర్ గాన్, దట్ ఈస్ దే. రాగులు ఇంకా అక్కడ ఇక్కడ కొంతమంది తింటున్నారు, జొన్నలు అక్కడ ఇక్కడ, ఎందుకంటే దానిలోని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పెంచుకున్న తర్వాత కంకిరించి నేరుగా పిండి చేసుకోవచ్చు, నూక చేసుకొని గంజి చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఉండటం వల్ల అవి ఇంకా మిగిలి ఉన్నాయి. కానీ దీనిలను కవచం తీసి డీహస్ట్ చేసి బియ్యం చేసుకోవాలి. ఆ కష్టం ఉంది కాబట్టి మిషన్లు లేకుండా, దీనిలో మిషన్లే లేకుండా చేశారు. నో మిషన్ వాజ్ దేర్ టిల్ నౌ. నేను వచ్చి చెప్పడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు మిషన్లు మొదలయ్యాయి. కానీ మిషన్ల వైపు వెళ్ళకండి. మీరే మీ ఇంట్లోనే చిన్న మిక్సీని తయారు చేసాము, బుచ్చి మెథడ్ అని. మా అక్క నేను కలిసి ఆ మిక్సీకి ఆర్పిఎం తక్కువ చేసి ఆ ఒక్క బ్లేడ్ ఉన్నదాన్ని మొండు చేశారు. సో ఈ ధాన్యాన్ని నీళ్ళల్లో నానబెట్టి నల్లబండ మీద ఎండబెట్టి 2-3 గంటలు ఆ మిక్సీలో వేసి పల్స్ చేయాలి. పల్స్ అంటే జస్ట్ వెనక్కి తిప్పితే 20-30 సార్లు తిప్పితే పైన పొట్టుపోతుంది. అంకురము బియ్యంకి అంటుకునే ఉంటుంది. ఆ అంకురంలో అద్భుతమైన పోషకాంశాలు ఉంటాయి. మిషన్కి వేస్తే అంకురం కూడా లేచిపోతుంది. అర్థమవుతుందా? సో మీరే మీ ఇంట్లోనే రైతులందరూ పెంచిన తర్వాత దానికి ఉప ఉత్పన్నాలు అంటే వాల్యూ అడిషన్ అక్కడే మీరు చేసుకోవచ్చు. పెంచటం నుంచి తినటం వరకు అంతా పల్లెల్లోనే జరిగేదానికి వీలయ్యేట్టు మేము గడిచిన 15 సంవత్సరాల్లో అన్ని రకాల ప్రయోగాలు చేశాము. అంతేకాకుండా మీరు ఒక్కరోజు ఒక రైతు మహిళ 5 గంటలు పనిచేస్తే 25 కేజీలు బియ్యంగా తయారు చేయొచ్చు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ధాన్యాలు బీజ కవచం తీయకుండా ఉంటే 5 సంవత్సరాలైనా ఏ మందులు, ఏ పురుగుల మందులు లేకుండా హ్యాపీగా మీ ఇంట్లో అలాగే ఉంచుకోవచ్చు. ఎవ్వరి అవసరము లేదు. అంటే మీకు అమ్ముకోవాలన్నప్పుడు మాత్రమే బియ్యం చేసి అమ్ముకోండి. బియ్యం చేసిన తర్వాత 1 నెల లోపల మీరు అమ్ముకోవాలి, లేకపోతే పురుగులు వస్తాయన్నమాట. పురుగులు పడినా ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ కొద్దిగా అలా ఎండలో వేసి పిండి చేసి రొట్టెలు చేసుకోండి, ముద్దలు చేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. అంటే మీకు నష్టం అనేది లేనే లేదు. ఈ ధాన్యాన్ని పెంచితే మందులు అవసరమే లేదు. మీకు వచ్చేదంతా ఆరోగ్యమే, వచ్చేదంతా ఆదాయమే. ఎవరు అవసరం లేదు. నో వన్ ఈజ్ రిక్వైర్డ్. 4 వానలు ఆ దేవుడు 4 వానలు కరుణిస్తే మెట్ట భూముల్లోనూ 1 ఎకరానికి 8 నుంచి 10 క్వింటలు తీసుకోవచ్చు. మీ మెట్ట భూములను సారవంతం చేసేదానికి 1-2 సార్లు పెంచడంతోనే మీ మెట్ట భూములు సారవంతం అయిపోతాయి. ఎందుకంటే మీరు ఈ సిరిధాన్యాలను పెంచేటప్పుడు కంకి కడుతున్నప్పుడు పక్షులన్నీ అవంతకవే వస్తాయి, మీరు పిలవకున్నాగా వచ్చి మీ ధాన్యాన్ని కొద్దిగా తినేస్తాయి. కంగారు పడద్దని. అవి తిన్నది తిన్నా కానీ పోయేటప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించి పిక్కలు వేసిపోతాయి మీ భూమి. ఆ పిక్కల్లో అద్భుతమైన ఇంగాలం ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి. మీ భూమి 2 నెలల్లో అద్భుతంగా సారవంతం వైపు వెళ్తుంది. అంటే ఇసుకను కూడాను మన్నుగా మార్చేదానికి ఈ సిరిధాన్యాలు దోహదపడతాయి అని చెప్పేదానికి మేము ఆల్రెడీ ప్రయోగాలు చేసాము. ఇసుక మీద సిరిధాన్యాన్ని పెంచేట్టు చేశాం. అంటే ముందు తరాలలో మనకు దొరికేది మన్ను కాదు, ఇసుకే. ఈ పెద్ద ఇండస్ట్రియలైజ్ ఫుడ్ కల్చర్లో మన్నును ఇసుకగా మార్చేసామన్నమాట. సో మళ్ళీ ఇసుకను మన్నుగా ఎలా మార్చాలి అంటే ఈ సిరిధాన్యాల పెంపకం వల్లనే సాధ్యమవుతుంది. చూసారా? ఇలా పర్యావరణానికి, మీ ఆరోగ్యానికి, పక్షుల ఉనికికి అన్ని రకాలుగాను మన నీళ్లను మనం ఎంత ఎరుకతో అంత ఆదాగా వాడుకుంటూ ముందు తరాలకు పర్యావరణాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి వీలయ్యేది ప్రతి ఒక్క పరిమాణంలోనూ.
దోహదం చేసేది సిరిధాన్యాలే అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను మొదటి వాడిని. లిస్ట్లో ఉన్నదాన్ని వాడండి. స్పాండిలైటిస్, కుడి భుజం నొప్పి, నడుము నొప్పి, C4L4 అని 2 పట్టీల్లో ఉన్నాయి, దాన్ని వాడండి. తల తిరుగుడు, ప్రోస్టేట్ ప్రాబ్లం అనే పట్టీలో ఒకటి ఉందండి. తల తిరుగుడుకు 2 కారణాలు ఉన్నాయి, ఉదర సంబంధ కారణాలు, నర సంబంధ కారణాలు. సో మీకు చాలా మందికి తెలిసి వస్తుంది నర సంబంధ రోగమా ఉదర సంబంధ రోగమా అని. ఉదర సంబంధ రోగం అయితే గ్యాస్ట్రిక్ అని ఉంది, దాన్ని వాడండి. నర సంబంధ రోగం అయితే నరాల సంబంధం అని ఉంది. ఆహారము, కషాయాలు. మరుపు రోగం, అదే మతి మరుపు, ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ సపరేట్ గా ఉన్నాయి, చూసి వాడండి. కీళ్ళ నొప్పులు, సంధివాతం, కొర్రలు, అండుకొర్రలు వాడితే చెప్పాను కదా, 20 సంవత్సరాలు మంచంలో ఉన్న ముసలావిడ, 70 వయసు ఉన్నావిడ ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి హ్యాపీగా నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. ఇక్కడ దగ్గరలో పుట్టపర్తి కింద రాయలసీమ అనంతపురం దగ్గర, అక్కడి నుంచి మొన్న ఫోన్ చేసింది. మొన్ననే జస్ట్ 6 days బ్యాక్. మిమ్మల్ని చూడలేదు, చేయలేదు, మీ వీడియోలు చూసి ఇప్పుడు నేను 6 సంవత్సరాలు హ్యాపీగా నడుస్తూ ఉన్నాను. ఎవరో చూపించారు, కన్నడంలో చెప్పాను 6 సంవత్సరాల క్రితం. తెలుగు ఆవిడ ట్రాన్స్లేట్ చేసుకొని చేసింది. వెన్న, నెయ్యి పర్వాలేదని కూడా చెప్తున్నాను. అందులో సూక్ష్మజీవులు, లాక్టోబాసిల్లస్, ఆ మాంసకు సంబంధించిన హార్మోన్లు, ఇవి అవి అన్నిటినీ నిష్కల్మషాలుగా మార్చేస్తాయి. తోడుకు వేసుకున్న పాలు పర్వాలేదు, నువ్వుల పాలు నేరుగా తాగొచ్చు, నువ్వుల పాలని తోడు కూడా వేసుకొని పెరుగుగా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ నెయ్యి వాడచ్చా అన్నారు, నెయ్యి వాడండి, కానీ మార్కెట్లో నెయ్యి వాడకండి. మీ చేతులతో మీరు స్వంతంగా వెన్నను నెయ్యిగా మార్చుకొని ఆ నెయ్యిని మీ పిల్లలకి ఇవ్వండి. బాటల్లో ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నిర్వీర్యం, నిస్తేజం అవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా మందికి. షుగర్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. షుగర్ లేకుంటే మెంతాకు కషాయం, కానుగ ఆకు కషాయం, తంగేడు ఆకు కషాయం, ఈ 3 ఆకుల కషాయాలు తాగుతుంటూనే మీకు నిర్వీర్యం తగ్గిపోతూ వస్తుంది. కొర్రలు, అండుకొర్రలు ఎక్కువగా తినాలి. మిగిలిన 3 ధాన్యాలు ఒక్కొక్క రోజు. తేనీగా పోతున్నట్టు, లేకపోతే రైలు చుట్టుచుట్టుచుకని పోతున్నట్టు, ఇలా చాలా రకాల సౌండ్స్ వస్తుంటాయి. దీనికి మీరు కావాల్సింది జామ ఆకు కషాయం, సాదాపాకు కషాయం, లవంగ కషాయం, దాల్చిన చెక్క కషాయం, 4 కషాయాలు తాగాలి. దానికి తోడు హోమియోపతి డాక్టర్ల దగ్గర మంచి మందులు ఉన్నాయి డెంటిస్ట్కి. ఈ ఆహారం తింటూ కషాయాలు తాగుతూ హోమియోపతి మందు తీసుకోండి. మామూలుగా ఈ ఆహారాలు కషాయాలతోనే 6 నెలల నుంచి 1 సంవత్సరంలో తగ్గిపోతుంది. కానీ హోమియోపతి మందులు తీసుకుంటే ఇంకా వేగంగా తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఎడం వైపు కన్ను ఒకవైపు సెటిల్ అవుతుంటుంది, అర్థమైంది. చాలా మందికి వాంతి కూడా వస్తుంది. 2 years అయింది సార్, వాంతి లేవు. అంటే వాంతి కూడా వస్తుంటుంది. వాంతి అయితే కొందరికి బాగా అవుతుంది, కొందరికి ఎక్కువ అవుతుంది. ఇలాంటి హెడేక్స్ అన్నిటికీను నువ్వుల పాలు తాగండి. ఫస్ట్ కాఫీలు, టీలు, పాలు తాగడం ఆపు చేస్తే సగం ప్రాబ్లం తగ్గుతుంది. దానికి తోడు మీరు నువ్వుల పాలు, లేకపోతే నువ్వులు ఇనుపు పెన్నం మీద వేయించుకొని ఉదయం ఖాళీ పొట్టలో, రాత్రి ఖాళీ పొట్టలో 1 వారం 10 రోజులు, మళ్ళా 1 నెల వదిలి మళ్ళా 1 వారం 10 రోజులు, అలా 3 రౌండ్లు చేసే లోపల మీ నొప్పి మాయమవుతుంది.